మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి తమ్ముడు రూరల్ ఇన్ఛార్జి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మాజీ మేయర్ భానుశ్రీ గారికి, మిగతా అందరికీ మా ఇంజనీరింగ్ నమస్కారాలు. మా ప్రెస్ వారికి ఫస్ట్లో ఈ నెక్లెస్ రోడ్డు దీన్ని నిర్మించాలని నాకు కోరిక, ఫస్ట్ నుడా చైర్మన్ ఉన్నప్పుడు. బట్ అయితే ఆనాడు మన నెల్లూరుకి ఏది లేదు, సాయంత్రం అయితే ఒక ఆహ్లాదం తీసుకునే లేదు, హైదరాబాద్ టైప్లో దీన్ని చేయాలనేటువంటి ఆలోచన ఆనాడు ఉండేది. పూర్తిగా ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆరో శ్రీధర్ రెడ్డి గారితో కూడా నేను మాడేవాడిని. గురు నువ్వేం చేసినా నాకు అడ్డం లేదు, నువ్వు ఏ పనైనా చేయి అని చెప్పి నాకు ఆ రోజు ఆయన పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. పార్టీ ఏదైనా మనకి నా నియోజకవర్గం డెవలప్ కావాలి, నా నెల్లూరు డెవలప్ కావాలి అని చెప్పి ఆనాడే నాకు శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి బాగా పూర్తి చేసాం. కొద్ది రోజుల్లో అప్పుడు మాకు ఎలక్షన్ కోడ్ రావడం, అధికారం పోవడం, దాని తర్వాత శ్రీధర్ రెడ్డి గారు కొంత డెవలప్ చేయడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆ రోజు నామకరణం కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. మరి దీంట్లో గణేష్ ఘాట్ కూడా ఒక భాగం అయిపోయింది, మంచిదే. అలాగే దీన్ని నాకు సోదరు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగారు, ఆ కొరవ కూడా నుడా తరఫున దాన్ని పూర్తి చేయాలని. అదే రకంగా గిరిధర్ రెడ్డి రోజు చెప్పేవాడు, నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరంలా, మీరు గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అక్కడక్కడ రోడ్లు పగిలిపోయినాయి, దీన్ని సెంట్రల్ లైటింగ్ తేవాలి, దీనికి ఒక అందం తేవాలి. అదే రకంగా గిరి గారు అడిగారు, ఇప్పుడే దీనికి రిటైన్ వాళ్ళు కావాలన్నా ఇవన్నీ కూడా నేను స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టమంటే దాని రిటైన్ వాళ్ళు కావాలన్నాడు. అది నెక్స్ట్ ఫస్ట్ ఈ పగిలిపోయిన రోడ్లు ఆర్చి సెంట్రల్ లైటింగ్ పార్కు ముందు తీసుకుంటాం. తప్పకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెస్తాం. వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి ఒక మంచి నెల్లూరు ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ రోజు 30 కోట్లు అమృతిలో తేవటం నారాయణ గారు నాకు ఇవ్వటం, వారి సారథ్యంలో ఆ రోజు చేసాం. ఇప్పుడు కూడా ఆయన చెప్పాను దీన్ని డెవలప్ చేయబోతున్నామని, ఆయన చేయమన్నాడు. ముందు విడతలో 2.5 కోట్లు దీనికి పెట్టబోతున్నాం. రెండో విడత ఎంత పెడతాం మాకు తెలియదు. దీన్ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసి రూరల్ ఎమ్మెల్యే గారికి అంకితం చేయబోతున్నాం తెలియజేస్తున్నాం. నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తాం తెలియజేస్తున్నాం. అయితే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, అదేవిధంగా గణేష్ ఘాట్కి సంబంధించి ఈరోజు నుడా చైర్మన్ మా సేనన్న దీన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దీని మీద గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏదో చిన్న చితక తప్పితే ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అయితే గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం నెల్లూరు నగరానికి ప్రముఖంగా అన్ని విధాలా కూడా ఉపయోగపడుతూ ఉంది. పక్కన గణేష్ నిమజ్జనానికి కానీ, అదేవిధంగా కార్తీక దీపోత్సవానికి, అదేవిధంగా నెల్లూరు నగరవాసులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హాలిడేస్ టైంలో కూడా వచ్చి ఇక్కడ సేద తీరేదానికి కూడా ఈ ప్రాంతం ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ మేము కానీ నుడా చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయాను. దాని మీద ఈరోజు ఆయన వచ్చి కూడా మొత్తం విజిట్ చేశారు. ఇక్కడ ఆర్థిక వనరులు లభ్యతను బట్టి ప్రస్తుతానికి మనం దీని మీద ఏమేమి చేయాలా అనే దాని మీద కొన్ని యూనివర్సిటీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించి మొత్తం కూడా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ పార్కులు డెవలప్ చేయాలా, అదేవిధంగా టీ ప్లాంటేషను, సెంట్రల్ లైటింగు, ఈ రోడ్డు ఎక్కడైతే పాడైపోయిందో దానంతా కూడా రీప్లేస్మెంటు చేసేదానికి ఏం చేయాలో కూడా అన్నీ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన
ఆదేశాలు కూడా ఇస్తానని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు అందరం కూడా తిరిగాం. రాబో రోజుల్లో దీన్ని కూడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా మీకు ఇప్పుడు వివరిస్తారని తెలియజేస్తారు.